మీకందరికీ వందనములు. నేటి దిన మన ధ్యానాంశముగా ఆది కాండము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. చిన్న ప్రార్థన చేసుకుందామా. దయగల తండ్రి, కృపగల ప్రభా నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన, ఈ ఏప్రిల్ మాసంలో ఈ ఆల్నైట్ ప్రేయర్లో ఈ విధంగా మేము కూడుకొని తండ్రి, నీ వాక్యము ధ్యానించడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి తండ్రి, మట్టివాణ్ణి, మానవ మాతుని తండ్రి. ఎన్నిక లేనటువంటి మమ్మల్ని మీరు ఎన్నుకొని తండ్రి, నీ పరిచర్య చేయడానికి మీరు మమ్మల్ని నిలబెట్టుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో, ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా అబ్రామును ఆయన పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆయన పలుకుతున్నటువంటి ఈ యొక్క మాటలను మనము గమనిస్తే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ యెహోవా దేవుని యొక్క వాక్యము అబ్రామునకు బయలుపరచబడి 3 విషయాలు చెప్తూ ఉన్నాడు యెహోవా దేవుడు అబ్రామునికి. మొట్టమొదటిది ఏంటంటే భయపడకము అని చెప్తూ ఉన్నాడు. రెండోదిగా చూసినట్లయితే నేను నీకు కేడము అని చెప్తూ ఉన్నాడు. మూడోదిగా చూసినట్లయితే నీ బహుమానము అత్యధిక మగును అని చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి ఈ 3 మాటలు యెహోవా దేవుడు అబ్రామునికి ఎప్పుడు చెప్పాడు అంటే, ఇవి జరిగిన తరువాత అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే అబ్రాము జీవితంలో కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత యెహోవా దేవుడు ఈ 3 వాగ్దానాలు అబ్రాముకు దయచేస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు అబ్రాముని పేరు పెట్టి పిలిచి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత ఈ 15వ అధ్యాయంలో అబ్రాముతో దేవుడు మాట్లాడి 3 వాగ్దానాలు ఇచ్చిన తర్వాత 2వ వచనంలో చూసినట్లయితే, అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి. ఇక్కడ అబ్రాము కూడా దేవునితో 3 విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తూ ఉన్నాడు అంటే, అయ్యా నువ్వు నాకు ఏమి ఇచ్చిననేమి. ఇంక రెండవది ఏమిటంటే, నేను సంతానము లేని వాడనై పోచున్నానే అని 2వ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా అనేటటువంటి ఈ 3 విషయాలని ఇక్కడ అబ్రాము యెహోవా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని అబ్రాము స్వతంత్రించుకోవడానికి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఎదురు చూసేటటువంటి క్రమములో దేవుడు తిరిగి తన యొక్క వాగ్దానాన్ని అబ్రాముకి గుర్తు చేసినప్పుడు, అబ్రాము కూడా దేవుని దగ్గర దేవుడు చేసినటువంటి ఒడంబడికను దేవునికి అబ్రాము కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము మనము ధ్యానింపదలిచినటువంటి ధ్యానాంశము విశ్వాసపు ఒడంబడిక అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయములో దేవుడు
అబ్రాముకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని యెహోవా దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అబ్రాము బయలుదేరి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ కనాను దేశానికి అబ్రాము బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అబ్రాము బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క నడిపింపు అబ్రాముకుంది. ఈ 12వ అధ్యాయము నుంచి 15వ అధ్యాయం వరకు మనము గమనించినట్లయితే అనేకమైనటువంటి సంఘటనలు ఇక్కడ అబ్రాము జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించు 10 సంవత్సరాల యొక్క కాల వ్యవధి ఈ 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడైతే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. కానీ ఈ వాగ్దానాన్ని అబ్రాహాము స్వతంత్రించుకోవడానికి ముందుగా దేవుడు అనేకమైనటువంటి అనుభవాలు గుండా అబ్రాహాము యొక్క జీవితాన్ని దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 12వ వచనములో అబ్రాహాము బయలుదేరి అతను వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అతని జీవితములో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా అబ్రాహాము అనేక రకములైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాడు. సహజంగా ఎవరైనా కూడా మనకు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే మీకు ఫలానా వస్తువు ఇస్తానని కానీ లేకపోతే ఫలానా మేలు నేను మీ పక్షాన చేస్తాను అంటే మనము ఎంతో ఆశతో ఆ వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి మాటను వాళ్ళు ఎప్పుడు నెరవేరుస్తారా అనేటటువంటి ఆలోచనతో మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రాము కూడా అంతే ఆశతో దేవుడిచ్చినటువంటి వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూసి అతను చేసేటటువంటి ఈ విశ్వాస ప్రయాణములో మొట్టమొదటిగా 15వ అధ్యాయములో దేవుడు అబ్రాముతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మొదటి వచనములో ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము. మొట్టమొదటిగా దేవుడు అబ్రాముకు చెప్పినటువంటి మాట ఏమిటంటే భయపడకము అనేటటువంటి మాట దేవుడు అబ్రాముకు చెప్తూ ఉన్నాడు. అబ్రాము యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఊరు కానటువంటి ఊరికి అబ్రాము వచ్చి ఉన్నాడు. తన యొక్క స్వజనులను విడిచిపెట్టి సొంత ప్రజలందరినీ కూడా విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి అబ్రాము బయలుదేరి వచ్చిన తర్వాత భయం అనేటటువంటిది ఎవరికి కూడా లేకుండా ఉండదు. ఎందుకంటే మనము మన యొక్క స్వదేశములో నివసించేటప్పుడే కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము భయపడుతూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో నుంచి మనము ఎలా బయటికి రావాలి అనేటటువంటి భయం మనకు కలిగి మనం జీవిస్తూ ఉంటాం. కానీ అబ్రామును మనం గమనించినప్పుడు దేవుడు ఎందుకు నువ్వు భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చాలండి. మొట్టమొదటిగా 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అబ్రాము చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా 7వ వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అబ్రాముకి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి అబ్రాము తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ కొనసాగించేటటువంటి ఈ యొక్క సందర్భంలో అనేక సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన చేసేటటువంటి క్రమములో సమయము ఆలస్యమయ్యే కొద్దీ మనలో ఎక్కడో తెలియకుండా నిరాశ అనేటటువంటిది మనలో ఆవరిస్తూ ఉంటుంది. అబ్రామును కూడా నీ సంతానమును ఈ యొక్క దేశాన్ని నేను స్వతంత్రింప చేస్తాను అంటే గర్భఫలము లేనటువంటి అబ్రాముకి ఎంతో ఆశ కలిగి ఉంటుంది. ఎందుకంటే నేను గర్భఫలము లేనటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి నాకు పిల్లలు కలుగుతారు అనేటటువంటి విశ్వాసము అబ్రాములో చిగురించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెంటనే అబ్రాము దేవుని మాటకు లోబడి అక్కడ బలిపీఠము కట్టి దేవుని ప్రార్థించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణంగా అబ్రాము నమ్మాడు కాబట్టి ఆయన ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ విధముగా వెళ్ళేటటువంటి క్రమంలో
దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ముందు అనేక రకములైనటువంటి పరీక్షల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అబ్రాము కూడా విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డానికి ముందు ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే, ఒకవేళ ఇవే పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైతే మనము ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో అనేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే దేశం కాని దేశంలో అబ్రాము బయలుదేరి వచ్చున్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేవుడు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాను, ఈ దేశాన్ని నీ సంతానము స్వతంత్రించుకుంటుంది అని ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని అబ్రాము బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటటువంటి క్రమంలో 12వ అధ్యాయము 10వ వచనం చదువమ్మా. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. చాలమ్మా. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. అబ్రాము ప్రయాణం చేసి దేవుడు వెళ్ళమన్నటువంటి చోటికి అబ్రాము వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటటువంటి క్రమములో ఆ దేశములో కరువు కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎందుకు కరువును రప్పించాడు అని మొట్టమొదట మనం అడిగేటటువంటి ప్రశ్న, మన జీవితాల్లో ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్ని బట్టి, శ్రమలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం మొట్టమొదటిగా మన మనసులో మెదిలేటటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఎందుకు మా జీవితాల్లో కరువు కలుగుతుంది అనేటటువంటి ప్రశ్న మొట్టమొదట మనకు కలుగుతుంది. అదే ప్రశ్న అబ్రాము కూడా కలిగి ఉంటుంది. ఎందుకనంటే, ఎక్కడో ఉన్నటువంటి నన్ను దేవుడు తీసుకొని వచ్చి ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన వెళ్ళమన్న చోటుకే కదా నేను వెళ్ళాను. ఇప్పుడు ఎందుకు మాకు కరువు కలుగుతుందని కలిగినప్పుడు 10వ వచనం చూసినట్లయితే, ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవుడు వెళ్ళమన్నటువంటి కనాను దేశములో కరువు భారముగా ఉందని వెంటనే అబ్రాము ఏం చేస్తున్నాడంటే, ఐగుప్తు దేశములోకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనం చూసినట్లయితే అబ్రాముని వెళ్ళమని వాగ్దానం చేసినటువంటి దేవునికి కరువు కలిగినప్పుడు అబ్రాము దేవుని వైపు చూడట్లా, ఎక్కడైతే సులువుగా ఉండేటటువంటి మార్గం వైపు అబ్రాము చూస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఈ అనుభవం చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాము. దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుమతించినప్పుడు, దేవుడు మన జీవితాల్లో కష్టాల మార్గములో మనల్ని నడిపించేటప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానము మనకు గుర్తుకు రాదు. మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే, దీంట్లో నుంచి ఎలా మనము బయటికి తప్పించుకోవాలి అనేటటువంటి ఆలోచనని మనము వెతుక్కుంటూ ఉంటాం. అబ్రాము కూడా ఇదే ఆలోచనను వెతుక్కున్నాడు. నన్ను వెళ్ళమన్నటువంటి దేవుడు, నాకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, ఈ దేశమును నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి ఈ దేశము నేను ఇస్తానని చెప్పిన దేవుడు ఈ కలిగినటువంటి కరువులో నుంచి కూడా నన్ను బయటికి తీసుకొని రాలేడా అనేటటువంటి ఆలోచన అబ్రాము చేయలేకపోయాడు. దీనికి కారణం ఏమిటంటే, విశ్వాసములో స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి అబ్రాము జీవితంలో ఈ కరువును దేవుడు అనుమతించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కరువు వచ్చిన వెంటనే అబ్రాము ఏం చేస్తూ ఉన్నాడంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం అంటే దేవుడు ఇచ్చినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారమైనటువంటి మార్గములోకి మనము మళ్ళటం అన్నమాట. దేవుడు వెళ్ళమన్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ఏదైతే మన ముందు సులువుగా ఉన్నటువంటి మార్గం మనకు కనిపిస్తూ ఉందో ఆ మార్గములో మనము ప్రయాణం అవడానికి మనము సిద్ధం అవడం బాగానే ఉంది. ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు ఆ కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. చాలమ్మా. ఇక్కడ దావీదు కాలములో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలిగినప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, యెహోవాతో మనవి చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడో పశువులను మేపుకునేటటువంటి దావీదుని తీసుకుని వచ్చి ఒక గొప్ప రాజుగా చేసి, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అని దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చిన తర్వాత
దావీదు కాలములో 3 సంవత్సరములు వరుసగా కరువు కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3 సంవత్సరాలు కరువు కలిగినప్పుడు దావీదు దేవుని వైపు చూస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటటువంటి క్రమంలో మన జీవితాల్లో కరువు కలిగినప్పుడు మనము దేవుని వైపు చూడాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు మనము చూసినప్పుడు ఆ మార్గాలు మనకు చాలా సులువుగా అనిపిస్తాయి. ఈ కరువులో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేటటువంటి మార్గాల్లా మనకు కనిపిస్తాయి. కానీ ఆయన ఇవ్వబోయేటటువంటి ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేమనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఎప్పుడైతే అబ్రాము కూడా ఆయన ఐగుప్తుకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడో, వెళ్ళేటటువంటి క్రమములో దేవుని మార్గము కానటువంటి ఐగుప్తులోనికి అబ్రాము బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తోడనే అతనికి కలిగినటువంటి అనుభవాన్ని మనం చూసినట్లయితే 11వ వచనం చదువమ్మా. ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. చాలండి. ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అంటే ఐగుప్తులో ప్రవేశించడానికి ముందే అతని మనసులో ఏం పట్టుకుందంటే ప్రాణ భయం పట్టుకుంది. ఎందుకంటే శారాయిని బట్టి నన్ను చంపేస్తారేమో అనేటటువంటి భయము అబ్రాము కలిగినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ కరువులో నుంచి ఎలా నన్ను దేవుడు బయటికి తీసుకొని వస్తాడు అని దేవునికి మొరపెట్టకుండా ఐగుప్తు మార్గం వైపు మళ్ళాడు. అప్పుడు వెంటనే అతని మనసులో కలిగినటువంటి భయము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 12వ వచనం కూడా చదువుమా. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. చాలండి. దేవుడు ఏమని వాగ్దానం చేశాడండి అబ్రాముకి? నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను, నీ సంతానానికి నేను ఈ భూమిని స్వతంత్రింపజేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ సందర్భంలో అబ్రాము విశ్వసించలేకపోతూ ఉన్నాడు. కానీ దేవుడైతే అబ్రాము మీద విశ్వాసాన్ని ఉంచాడు. ఎందుకంటే అబ్రాము యొక్క విశ్వాస జీవితాన్ని మలచడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని మలచడానికి అనేకమైనటువంటి అనుభవాలు దేవుడు మన జీవితాల్లో కూడా అనుమతిస్తాడు. ఈ అనుభవాల్ని మనము అంగీకరించి దేవుని మార్గాన్ని గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళడానికి మనము సిద్ధపడాలి. అబ్రామ్ అయితే ఈ పరిస్థితుల్లో అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు అబ్రాము యొక్క చేతిని విడిచిపెట్టకుండా ఆయన చేస్తున్నటువంటి 13వ వచనం కూడా చదువమ్మా. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. చాలండి. అబ్రాము కూడా ఎప్పుడైతే ఐగుప్తు వైపు తిరిగాడో వెంటనే అతని ఆలోచనలన్నీ కూడా ఈ సమస్యలో నుంచి ఎలా బయటికి పడాలి అనేటటువంటి తన సొంత ఆలోచనలు మొదలుపెట్టాడు. కానీ దేవుని మీద అబ్రాహాం ఇక్కడ ఆనుకోలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అతను కలిగినటువంటి భయాన్ని బట్టి, అతనికి కలిగినటువంటి ఈ యొక్క ప్రాణ భయమును బట్టి దేవుడు 15వ అధ్యాయంలో అబ్రాహాంతో చెప్తూ ఉన్నాడు, భయపడకుము, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటు నేను ఉంటాను. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించకుండా నీకు ఇష్టమైనటువంటి సులువుగా ఉన్నటువంటి మార్గాలను నువ్వు ఎంచుకుంటే అది నీకు ఆశీర్వాదకరముగా ఉండదు అని దేవుడు అబ్రాహాము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే అతని జీవితంలో కలిగినటువంటి భయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనకు కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి భయములో కూడా ఆయన మనతోనే ఉంటాడు, మన వైపు చూస్తూ ఉంటాడు. మనము దేవుని వైపు చూస్తూ ఉన్నామా, లేకపోతే మనకు ఈ సులువుగా ఉన్నటువంటి మార్గం వైపు మనం చూస్తూ ఉన్నామా అని దేవుడు మన వైపు చూసి, ఒకవేళ మనము సులువుగా ఉన్నటువంటి మార్గాన్ని ఎంచుకుంటే దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఒక దెబ్బ కొట్టి తిరిగి మళ్ళీ మనల్ని దేవుడు తన మార్గంలోకి ఆయన తీసుకొని వస్తాడు. అబ్రాహాం విషయంలో కూడా అక్కడ కరువు కలిగిందని ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ అక్కడ దేవుడు అతన్ని ఉండనీయకుండా తిరిగి మళ్ళీ కనానుకు తీసుకొస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు అబ్రాహాముతో వాగ్దానాన్ని గుర్తు చేస్తూ భయపడకుము అని చెప్తూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే నేనే నీకు కేడెము అనేటటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరికి? అబ్రాహాముకి. ఆదికాండము 13వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే,
అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. చాలండి. ఐగుప్తు నుంచి తిరిగి ఇప్పుడు కనాను దేశములోని దక్షిణ ప్రాంతానికి అబ్రాము బయలుదేరి వస్తూ ఉన్నాడు. కరువు కలిగింది కదా అని ఎంతో ఆశతో ఐగుప్తులో ప్రవేశించాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఇది సరైనటువంటి మార్గం కాదు అని ఒక పాఠాన్ని నేర్పించి తిరిగి దేవుడు అబ్రాముని కనాను దేశాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే చిన్నపిల్లలు ఎవరైనా కూడా మనం చెప్పినటువంటి మాట వినకపోతే, సరైనటువంటి మార్గంలో మనం వెళ్ళకపోతే చెవి మెలిపెట్టి చెప్తారు మనం అంటూ ఉంటాం. అంటే నువ్వు చేసినటువంటిది కరెక్ట్ కాదు నాయనా అని దేవుడు అబ్రాముకి తెలిపించి తిరిగి కనాను దేశానికి దేవుడు అబ్రామును తీసుకొని వచ్చాడు. అబ్రామును తీసుకొచ్చిన తర్వాత 13వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. చాలండి. అబ్రాము దేవుడు అతన్ని వాగ్దాన దేశానికి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు తనతో పాటు తన తమ్ముడైనటువంటి లోతును తీసుకొని వచ్చుకున్నాడు. ఎందుకంటే సహజంగా మనకు కూడా సహజంగా ఎవరైనా కూడా మేమైతే ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఒక్కరమే పోకుండా కారులో ట్రావెల్ చేయకుండా ఎవరినో ఒకరిని తోడు తీసుకొని వెళ్తూ ఉంటాం. ఎక్కువగా కొన్నిసార్లు కానీ కపిల్ని కానీ నేనైతే తోడు తీసుకొని వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరన్నా ఒక మనిషి ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు మాట సహాయం కానీ పని సహాయం చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి అన్న ఉద్దేశంతో మేము బయలుదేరి వెళ్తూ ఉంటాం. అబ్రాము కూడా తెలియనటువంటి ప్రాంతానికి బయలుదేరి దేవుడు వెళ్ళమన్నప్పుడు తన యొక్క తమ్ముడైనటువంటి లోతు అతను కూడా వస్తానన్నప్పుడు చాలా సంతోషంగా అంగీకరించి ఉంటాడు. ఎందుకంటే ఎక్కడికో వెళ్తూ ఉన్నాం కదా, ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనకంటూ ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది కదా అనేటటువంటి ఆలోచనతో లోతును వెంట పెట్టుకొని అబ్రాం వెళ్తూ ఉన్నాడు. కానీ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో దేవుడు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకునేటట్లు అబ్రామును చేయడానికి ఇక్కడ ఈ పరిస్థితిని కలుగు చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కలిసి వెళ్ళినటువంటి వాళ్ళిద్దరూ కూడా 7వ వచనం చదువమ్మా. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. చాలండి. ఇక్కడ అబ్రాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళకి కలిగినటువంటి కలహమును ఎవరు గమనిస్తూ ఉన్నారు అంటే ఆ దేశములో ఉన్నటువంటి కనానీయులు అన్యులందరూ కూడా అబ్రాముకి లోతుకు కలిగినటువంటి కలహమును వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో బయలుదేరి మా ప్రాంతానికి వచ్చారు, ఇక్కడ నివసించడానికి వచ్చినటువంటి వీళ్ళు ఎంతకాలం ఇక్కడ వీళ్ళు నివసించగలరు అనేటటువంటి అంశాన్ని చాలా దగ్గరగా ఈ అన్యులైనటువంటి వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. అంటే దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎంతవరకు వీళ్ళు స్వతంత్రించుకోగలరు అనేటటువంటి అంశాన్ని చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. ఈ వాగ్దానాన్ని వీళ్ళు పరిపూర్ణంగా స్వతంత్రించుకుంటారా, లేకపోతే మధ్యలోనే ఈ విశ్వాసాన్ని వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అనేక మంది మన వైపు చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అబ్రాహాము పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకోవాలి అనేటటువంటి ఉద్దేశముతో ఇక్కడ అబ్రాహాము యొక్క జీవితములో ఎవరైతే తోడుగా ఉంటారని తెచ్చుకున్నాడో ఆ లోతు వేరైపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లోతు వేరైపోయిన తర్వాత అబ్రాహాము అప్పటి నుంచి పరిపూర్ణంగా దేవుని వైపు ఆయన చూడడానికి, ఆయన దేవుని మీద ఆధారపడడానికి ప్రారంభించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పేతురు భక్తుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి.
అన్యజనులు ఇక్కడ ఎప్పుడైతే అబ్రాముకి యొక్క అదే విధంగా లోతుకి కలహం కలిగిందో అన్యజనులందరూ కూడా వీళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళు కొట్టుకుంటారా, గొడవలు వేసుకుంటారా, ఎలా వీళ్ళు విడిపోతారు అనేటటువంటి అంశాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే అన్యజనుల మధ్య వీరిద్దరూ కూడా ఒక సాక్షార్థమైనటువంటి వారుగా ఉండడానికి దేవుడు అబ్రాముని పిలిచాడు. కానీ అక్కడ గొడవలు వేసుకొని, అక్కడ తగువులు వేసుకొని విడిపోయేటటువంటి పరిస్థితి కోసం దేవుడు వీళ్ళని ఎన్నుకోలేదు. అబ్రాహాం ఎప్పుడైతే లోతుతో ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నాడో, మీ పని వారికి నా పని వారికి కూడా ఈ స్థలం చాలదు అని చెప్పి ఇక్కడ పేతురు భక్తుడు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఎందుకంటే అన్యులు మనల్ని పరిశీలించినప్పుడు ఏ విషయంలో మనము చేసినటువంటి పనులు బట్టి వాళ్ళు మనల్ని దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పేతురు భక్తుడు ఏమని బ్రతిమాలాడుకుంటున్నాడంటే, అన్యుల మధ్యలో ఏ విషయంలో మీరు దుర్మార్గులని పిలువబడ్డారో ఆ విషయముని మీరు వదిలిపెట్టి సత్క్రియలను బట్టి మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకునేటటువంటి విధముగా మీ యొక్క ఆత్మీయ జీవితాలను కొనసాగించాలని ఇక్కడ పేతురు భక్తుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా అబ్రామును మనం గమనించినట్లయితే అబ్రాము లోతు విషయంకి వచ్చేసరికి లోతుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రదేశం అంతా కూడా నీ కంటి ముందు కనిపిస్తూ ఉంది, నీకు ఇష్టమైనటువంటి ప్రాంతాన్ని నువ్వు ఎన్నుకోమని ఇక్కడ అబ్రాము చెప్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటను బట్టి మనకేం అర్థమవుతుందంటే అబ్రాము తనకున్నటువంటి సంపదన కంటే కూడా తనకున్నటువంటి బంధుత్వానికి మనము విలువనిచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నాతో పాటు వచ్చాడు కదా, వీడిని అన్యాయం చేయకూడదు అనేటటువంటి ఆలోచన అబ్రాము కలిగినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ అబ్రాముని ఎలా పరీక్షిస్తూ ఉన్నాడంటే, లోతు మీద ఆధారపడతాడా, లేకపోతే లోతుని విడిచిపెట్టినప్పటికీ కూడా నా మీద అబ్రాము ఆధారపడతాడా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రాముతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేనే నీకు కేడెము, ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా, ఎవరు నీకు సహాయానికి రానప్పటికీ కూడా నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి మాటను దేవుడు అబ్రాముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా ఒకసారి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. చాలండి. ఇక్కడ అబ్రాము దేనికి విలువనిస్తూ ఉన్నాడంటే బంధుత్వానికి విలువనిస్తూ ఉన్నాడు. ఆస్తులకు కానీ పనివారి మధ్య జరిగేటటువంటి గొడవలకు అతను విలువ ఇవ్వట్ల. చాలా సందర్భాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మనం గమనించినట్లయితే బంధుత్వం అనేటటువంటి దానికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ మనం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే మనకు ఉపయోగపడనటువంటికి మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత బంధువులకు మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. కానీ అబ్రాము జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, అబ్రాము కలిగినటువంటి యావదాస్తిని పక్కన పెట్టి తన యొక్క బంధువు అయినటువంటి లోతుకు అతను ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయము 13, 14, 15 కూడా చదువమ్మా. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. చాలండి. ఎప్పుడైతే లోతు అబ్రామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు యెహోవా దేవుడు తిరిగి అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. లోతు వెళ్ళిపోయాడు కదా, ఇంక నీకు ఎవ్వరు కూడా సహాయం చేయడానికి లేరు. కాబట్టి ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టును, పడమర తట్టుకు చూడుము. కన్నులెత్తి నువ్వు 4 వైపులు చూడమని చెప్పిన తర్వాత, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. ఎప్పుడైతే అబ్రాము లోతుని సమాధానకరముగా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడో, ఎప్పుడైతే అబ్రాము దేవుని వైపు తిరిగి చూశాడో అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ కంటి
కంటికి కనిపించేటటువంటి ఈ ప్రాంతం అంతటిని కూడా నీ సంతానానికి నేను సదాకాలము నేను వాగ్దానంగా నేను ఇస్తున్నాను అనేటటువంటి మాటని ఇక్కడ అబ్రాముకు దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకునేటటువంటి క్రమంలో ఈ విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించేటటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో మనకంటూ ఎవ్వరూ లేరు, మనకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు అనేటటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము దేవుని వైపు చూసినట్లయితే ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ మనకున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ అబ్రాము ఎప్పుడైతే వీటన్నిటిని విడిచిపెట్టి యెహోవాయే నా కేడెము అనేటటువంటి మాట మీద అతను నిలబడగలిగాడో దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి విశ్వాస ఒడంబడికలో అబ్రాముకు దేవుడు ఇచ్చినటువంటి రెండో వాగ్దానము నేనే నీకు కేడెము అనేటటువంటి వాగ్దానాన్ని దయచేశాడు. మూడోదిగా మనం చూసినట్లయితే నీ బహుమానము అత్యధిక మగును అనేటటువంటి మాటను దేవుడు అబ్రాముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ బహుమానము అత్యధిక మగును అంటే అబ్రాము ఏ బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి బహుమానాల కోసం అబ్రాము ఎదురు చూడట్లేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి బహుమానం కోసం అబ్రాము ఎదురు చూస్తూ ఉన్నాడు. లోతు విషయంలో లోతుని కొంతమంది రాజులు వచ్చి లోతుని సొదొమోకు ఉన్నటువంటి యావత్ సంపదను వాళ్ళు జయించి తీసుకుని వెళ్ళినప్పుడు లోతు యొక్క కుటుంబం కూడా వాళ్ళతో వెళ్ళిపోవలసి వచ్చింది. లోతుని అదే విధముగా అతని యొక్క భార్య పిల్లలని అతనికి ఉన్నటువంటి సర్వ సంపదనంతటిని కూడా వేరే రాజులు కొల్లపట్టుకొని పోయారని తెలిసినప్పుడు వెంటనే అబ్రాం బయలుదేరి లోతు కోసమని అతను యుద్ధం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యుద్ధం చేశాడు. లోతు కలిగినటువంటి యావదాస్తిని అబ్రాము తిరిగి తీసుకొచ్చేటటువంటి క్రమంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. అతడు కదొర్లా యోమేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. చాలండి. అబ్రాం కోసం ఎవరు బయలుదేరి వస్తూ ఉన్నాడంటే సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. అబ్రాముకు దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే నేను నీతో పాటు ఉంటే నువ్వు భయపడ అవసరం లేదు, నేను నీకు కేడెము, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు విజయాన్ని దయచేసి తిరిగి నేను తీసుకొని వస్తాను అనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ అబ్రాము జ్ఞాపకం చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో ఉంటే ఆయన ఖచ్చితంగా అబ్రాము జీవితంలో ఏమి అబ్రాము చూపిస్తూ ఉన్నాడంటే రాజులు సైతము నీ దగ్గరికి తిరిగి వస్తారు అనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ అబ్రాముకు జ్ఞాపకం చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 18వ వచనం కూడా చదువమ్మా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చాలమ్మా. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా షాలేము రాజును కూడా అబ్రాము దగ్గరకు పంపిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అబ్రాము దగ్గరకు వచ్చి 19వ వచనాన్ని మనం చూసినట్లయితే అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాం ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు యెహోవా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అబ్రాం ముందు ఉన్నాయి. ఇప్పుడు మెల్కీసెదెకు కూడా అబ్రామును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోవా దేవుని యొక్క నామాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ యొక్క మెల్కీసెదెకు అయినటువంటి ప్రధాన యాజకుడు అబ్రాముకు దయచేస్తూ ఉన్నాడు. ఒకవైపు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, ఇంకొక వైపు అబ్రాము ఆ రాజులను ఓడిపించి కొల్ల పట్టుకొని వచ్చినటువంటి కొల్ల సొమ్ము అబ్రాము దగ్గర ఉంది. ఈ రెండు కూడా
అబ్రాహాము కంటి ముందు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తిరిగి దేవుడు మెల్కీసెదెకు ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. నిన్ను యెహోవా దేవుడు ఆశీర్వదించాడు అనేటటువంటి మాటను అబ్రాహాముకు యాజకుడైనటువంటి మెల్కీసెదెకు గుర్తు చేస్తూ ఉన్నాడు. తిరిగి ఇక్కడ అతను కొల్ల పట్టుకొచ్చినటువంటి కొల్ల సొమ్ము అంతా కూడా అబ్రహాం ముందుంది. ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 20వ వచనం చదువమ్మా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలండి. ఎప్పుడైతే మెల్కీసెదెకు అబ్రాహామును గురించి ఈ మాటలన్నీ పలుకుతూ ఉన్నాడో సొదొమ రాజు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు. వినిన తర్వాత సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఎవరైనా ఒక దేశాన్ని ఓడిపించిన తర్వాత ఆ దేశంలో ఉండేటటువంటి విలువ కలిగినటువంటి వస్తువులని, మనుష్యులను కూడా వీళ్ళు బందీవులుగా పట్టుకొచ్చేటటువంటి అధికారం ఎవరైతే ఓడిపించారో వాళ్ళకుంది. ఇప్పుడు అబ్రాహాము ఆ రాజులను నలుగురు రాజులతో పోరాడి వాళ్ళని ఓడిపించాడు కాబట్టి వాళ్ళు పట్టుకు వెళ్ళినటువంటి కొల్ల సొమ్ము అంతా కూడా అబ్రాహాము తెచ్చుకొని ఉన్నాడు. అదే మనుషుల్ని కూడా అబ్రాహాము తీసుకొని వచ్చాడు. లోతు కుటుంబాన్ని కూడా వాళ్ళతో పాటు తెచ్చుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సొదొమ రాజు ఈ మెల్కీసెదెకు పలికినటువంటి మాటలు విని, మెల్కీసెదెకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వినిన తర్వాత సొదొమ రాజు ఏమంటున్నాడు మనం 21వ వచనం చూసినట్లయితే, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా. చాలండి. సొదొమ రాజుకి ఇప్పుడు ఏం అనుమానం వచ్చిందంటే, మెల్కీసెదెకు ఏందో దేవుడు ఆశీర్వదించాడని చెప్తున్నాడు కదా, ఒకవేళ యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఈ కొల్ల సొమ్మేమో అని అనుకుని సొదొమ రాజు ఏమంటున్నాడంటే, మనుషులను నాకు ఇచ్చేసి తీసుకొచ్చిన కొల్ల సొమ్మంతా కూడా నువ్వు తీసుకోమని చెప్పి అబ్రాముతో పలుకుతూ ఉన్నాడు. అంటే ఒకవైపు చూసినట్లయితే యాజకుడైనటువంటి మెల్కీసెదెకు ఇచ్చినటువంటి కంటికి కనిపించినటువంటి ఆశీర్వాదము అతనిచ్చాడు. ఇంకోవైపు చూసినట్లయితే కంటికి కనిపించేటటువంటి కొల్ల సొమ్ము అబ్రాహాముకి ఇంకోవైపు కనిపిస్తూ ఉంది. వీటిన్నిటిలో కూడా అబ్రాహాము వేటి కొరకు ఆశపడతాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ దేవుడు పరీక్షిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనమైతే మన కంటికి కనిపించేటటువంటి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి మనం ఎంతగానో మనము ప్రయాసపడతాము. సౌలు మహారాజును కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా చేసిన తర్వాత అమాలేకీయుల విషయంలో ఒక మాట చెప్తాడు, నువ్వు అమాలేకీయులని బొత్తిగా నువ్వు నాశనం చెయ్యాలి. ఎందుకంటే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కనాను దేశానికి బయలుదేరి వెళ్ళేటటువంటి క్రమములో నా ప్రజల్ని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ దేశము గుండా నా ప్రజల్ని పోనీయలేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా అమాలేకీయుల్ని సంపూర్ణంగా నువ్వు నాశనం చేయాలని చెప్పినప్పుడు సౌలు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని మాటకు మీరి అతను ఏం చేస్తున్నాడు మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. చాలండి. దేవుని యొక్క వాక్కు సమూయేలు ప్రవక్తకు వచ్చి సమూయేలు ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎందుకని యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అంటే నువ్వు దోపుడు సొమ్ము పట్టుకొచ్చుకున్నాడు కదా, ఎక్కడ నుంచి? అమాలేకీయుల రాజ్యములో నుంచి. నేను ఏమీ తేకుండా నువ్వు బొత్తిగా నాశనం చేయమంటే నువ్వు ఎందుకని ఆ దోపుడు సొమ్ము మీద కోసం నువ్వు ఎగబడ్డావు అనేటటువంటి మాట ప్రవక్త ద్వారా దేవుడు సౌలు మహారాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్రాహాం విషయానికి వచ్చేసరికి అబ్రాహాము కంటి ముందు ఉన్నటువంటి ఈ యొక్క దోపుడు సొమ్ముని అబ్రాహాము తీసుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే దేవుడు ఇవ్వబోయేటటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కోసం అబ్రాహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నాకు చేసినటువంటి వాగ్దానం ఇది కాదు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోసం అబ్రాహాం పరిగెత్తట్లా. మెల్కీసెదెకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వైపే అబ్రాహాము దృష్టి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రాహాం పలికినటువంటి మాటలు మనం చూస్తే చూడమ్మా, ఆదికాండము 14వ అధ్యాయం 23వ వచనం చూడమ్మా. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమినికిని
సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చాలండి. అబ్రాహాం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవునికి చెందవలసినటువంటి ఘనతను మనుషులకు అబ్రాహాం ఇవ్వడానికి ఇక్కడ ఇష్టపడట్లా. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవునికి రావాల్సినటువంటి మహిమ దేవునికే చెందాలి. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులకు చెందడానికి లేదు. అంటే కంటి ముందు ఉన్నటువంటి ఆ వెండి బంగారాల మీద కానీ అబ్రహాము మనసు వెళ్ళలేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ కూడా అబ్రాహాముని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి బహుమానాల వైపు నువ్వు చూడలేదు కాబట్టి నీ బహుమానాన్ని నేను ఏం చేస్తానంటున్నాడంటే అత్యధిక మగును అనేటటువంటి వాగ్దానాన్ని దేవుడు అబ్రాహాంకి ఇస్తూ ఉన్నాడు. అబ్రాహాము సొదొమ రాజుతో చెప్తూ ఉన్నాడు కదా, ఏమంటున్నాడంటే చూసినట్లయితే, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి నువ్వు చెప్పకుండున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. ఈ కంటికి కనిపించేటటువంటి ఈ యొక్క సంపద మీద అబ్రహాము తన మనసు పెట్టట్లా. దేవుడు ఇంతకంటే గొప్పదైనటువంటి వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కదా అనేటటువంటి వాటి మీదే అబ్రహాము దృష్టి పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అనుభవాలన్నీ అయిపోయిన తర్వాత యెహోవా దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? భయపడకుద్దు, నేనే నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగును అని దేవుడు అబ్రాముతో మాట్లాడినప్పుడు అబ్రాము దేవుని సన్నిధిలో తిరిగి తన యొక్క ఒడంబడికను అబ్రాము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నాకు ఏమి ఇచ్చిననేమి నాయనా, నువ్వు నాకు ఎంత ఆస్తి ఇచ్చిన ఏమి, నా యొక్క పనివాడైనటువంటి ఎలియాజరే కదా వీటన్నిటికీ కూడా ఆస్తికర్త అని చెప్పినప్పుడు తిరిగి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రాహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే, మన పితరుడైనటువంటి అబ్రాహాము జీవితాన్ని గమనిస్తే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డానికి అనేకమైనటువంటి అనుభవాలు దేవుడు ఆయన జీవితంలో నేర్పించాడు. అనేకమైనటువంటి పాఠాలు నేర్పించాడు. పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకొని ఆయన మాటకు లోబడి ఎప్పుడైతే అబ్రాహాం పరిపూర్ణతలోకి వచ్చాడో అప్పుడు అతన్ని అబ్రహాముగా మార్చి ఒక గొప్ప సంతానముగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చేటటువంటి విశ్వాస ఒడంబడికలో ఎంతవరకు మనము భయపడకుండా నువ్వే నా కేడమని చెప్తూ దేవుడిచ్చేటటువంటి అత్యధికమైనటువంటి బహుమానాన్ని పొందుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. అబ్రాహాం అయితే ఈ పరీక్షలన్నిటి తట్టుకొని నిలబడగలిగాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అతను పిలువబడ్డాడు. ఇలాంటి అనుభవము మన ఆత్మీయ జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.